హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబి ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబి. ఈ రోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్ తో. అదేంటంటే సోరకాయ. సో ఫ్రెండ్స్, ఈ సోరకాయ మనలో చాలా మంది సాంబార్లో సోరకాయ ముక్కలు వస్తే మనం తీసి పక్కన అయితే పెడతా ఉంటాం. సో అలాంటి పని అయితే చేయొద్దండి. ఇప్పటి నుంచి సోరకాయ తినడం అయితే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ సోరకాయలో చాలా మనకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అది మీకు వన్ బై వన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి నుంచి అయితే మీరు సోరకాయ అయితే అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీనివల్ల కలిగే ప్రతి ప్రయోజనం మీరు పొందుతారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఈ సొరకాయలో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. అదే విధంగా విటమిన్ సి ఉంటుంది. ఈ సి విటమిన్ మనకు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయం అయితే పడుతుంది అనమాట. సో యూజ్ అయితే అవుతుంది. అదే విధంగా ఈ బి కాంప్లెక్స్ వచ్చేసి మన బాడీలో విటమిన్ బి కాంప్లెక్స్ ఏదైనా తక్కువ ఉన్నా సో దాంట్లో అయితే ఇది మనకు యూజ్ అవుతుంది. అదే విధంగా షుగర్ డయాబెటీస్ ఉన్న పేషెంట్లకైతే ఇది ఈజీగా అరిగిపోతుంది అనమాట. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కేవలం 100 గ్రాముల సోరకాయ ముక్కలో కేవలం అంటే కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈజీగా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అదే విధంగా ఈజీగా డైజెస్ట్ అయితే అయిపోతుంది. అదే విధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, సో ఎవరైతే లావుగా ఉన్నామని భావించే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డైట్ లో ఈ సూరకాయని అయితే యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ ని ఎలా యాడ్ చేసుకుంటారో సో దీన్ని కూడా అలా యాడ్ చేసుకొని టిఫిన్ ఐటమ్ గా తీసుకోవచ్చు. ఈ సూరకాయని కొంతమంది రైస్ లో కూడా తింటారు, కొంతమంది రోటీలో తింటారు. సో రైస్ లో తినే అలవాటు ఉన్న వాళ్ళు కంటిన్యూ అయితే చేయండి. సో రైస్ లో అలవాటు లేని వాళ్ళు, సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే రోటీలో స్టార్ట్ చేయండి. బాగుంటుంది సూరకాయ టేస్ట్ కూడా మెత్తగా. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఈ సోరకాయలు ఇంకొక బెనిఫిట్ ఏమిటయా అంటే, ఈ సోరకాయ చెట్టు ఆకుల నుంచి తీసిన రసంలో క్యాన్సర్ తో పోరాడే శక్తి అయితే ఉంది. సో క్యాన్సర్ కణాలతో, మన బాడీలో ఉండే క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి కూడా ఈ యొక్క సోరకాయ చెట్టు ఆకులకైతే ఉంది. అదే విధంగా ఇందులో చూసుకున్నట్లయితే తక్కువ క్యాలరీలు ఉన్నాయి. మనకైతే చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది సోరకాయ గురించి వీడియో. మీరు సోరకాయ అందరూ వాడుకోవాలని, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ పొందుతారని ఆకాంక్షిస్తూ మీ ఎస్జేబి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.